ఎక్కడ పెట్టారు పార్టీ? టచ్ పబ్బులు పెట్టారే, అక్కడికి ఫిగర్స్ బాగా వస్తారు సార్. మంచి ప్లేస్ లో పెట్టారు. మళ్ళీ వస్తుందా? సునీత వస్తుందా? సంగీత కూడా వస్తుంది. అవా సంగీత కూడా వస్తుందా? సరే అయితే మళ్ళీ మారుతాను. రెడీ? యావండి యావండి యావండి. ఏంటది వయసు అయిపోయిందలాగా సాగితే విషయం చెప్పు. అది ఇవాళ ఎగ్జిబిషన్ కి వెళ్దామండి. ఎందుకే లేనిపోని ఖర్చు? ఇంట్లో కూర్చొని సీరియల్ చూడగా ఇంట్లో బోర్ కొట్టేస్తుంది, బయటికి వెళ్దాం. వద్దు వద్దు, నువ్వు చిన్నపిల్లవు కదా, ఎగ్జిబిషన్ లో తప్పిపోతావు. అయ్యగారు అయ్యగారు ఏంట్రా ఉడతా అవసరం వెళ్ళిలా కలిసి వచ్చారు? ఏదో మీ దయ్య అయ్యగారు. ఏదో పెద్దగా మోసుకొచ్చావు కదా, ముందా బరువు దించేయి. కరెంట్ బిల్ వచ్చింది అయ్యగారు, సినిమా హాల్ వచ్చినంత వచ్చింది. నోర్మై కట్టేదాయం కదా, మధ్యలో నువ్వు బాధపడతావేంటి? వాడు నా శ్రేయోభిలాష్, అందుకే చెప్పాడు. అయినా అంత కరెంటు బిల్లు వచ్చిందంటే కారణం నువ్వే. నీ సీరియస్ పిచ్చి వల్ల ఇలా జరుగుతుంది. ఒకవేళ నా వైపు చూపిస్తున్నా 3 వేళ్లు మీ వైపే ఉన్నాయి, అవి చూసుకోండి. సర్లే, ఈ గోళ మనకి ఎప్పుడు ఉండేదే గానీ సుబ్బు టిఫిన్ చేశాడా? లేదుగా, టైం ఏంటిగా, దిగుతాడు. సార్ రా సుబ్బు, ఇప్పుడే గురించి అనుకుంటున్నాం. సరేగాని సుబ్బు, నీ వెనకున్నతనేంటి ఏదో రాంగ్ గెటప్ లో ఉన్నాడు? ఇతను ముష్టివాడు సార్, దారిలో దొరికాడు. దొరకడం ఏంటి, ఏదో వస్తువు దొరికినట్టు? పద్దు, సుబ్బు ఏం చేసినా ఆలోచించే చేస్తాడు. దారిలో దొరికితే ఇక్కడెందుకు తీసుకొచ్చాడు? నేను ఒక అనాథ మేడం, రోడ్ల మీద తిరుగుతా ఉంటే జాలీస్ తీసుకొచ్చాను. జాలేస్తే ఇంటికి తీసుకొచ్చేస్తావా? అదేంటి మేడం అలా అంటున్నారు? మొన్న మీరే కదా ఒక సంస్థ కోసం డొనేషన్ ఇస్తున్నాము, దానికోసం షార్ట్ ఫిల్మ్ కూడా తీస్తున్నాం అన్నారు. దానికి దీనికి సంబంధం ఏంటి? ఆలోచనలో మేడం గారు మదర్ తెరీసాతో సమానం. మీరు ఏ అనాథ శరణాలయానికైనా పంపిస్తారేమోనని తీసుకొచ్చారు. నువ్వే, నువ్వెంత గొప్ప పని చేస్తున్నావో నీకే తెలియట్లేదు రాజ్యం తెరీసా. నీలో కరుణామయ ఉందని, ఒక రసమై ఉందని నేనే గ్రహించలేకపోతున్నాను. యాక్చువల్గా ఈయన బాధ్యత నేనే తీసుకునేవాడిని, కాకపోతే అర్జెంటుగా ఆఫీస్ పని మీద 4 రోజులు బెంగళూరుకి వెళ్తున్నాను మేడం. మీరే వీరికి ఒక దారి చూపించాలి. చూపిస్తుంది సుబ్బు, తనున్నందుకే కదా, పెద్ద దారే చూపిస్తుంది. నువ్వు ధైర్యంగా వెళ్ళిరా. బండి దొరికావే, లేకపోతే ఎప్పుడు సుబ్బుని ఇరికించాలని చూస్తావా? అక్క, బావని నిరికించేస్తున్నాడే. అర్థమైంది, మైండ్ వాయిస్ చదివేసరికి ఎందుకు తలనొప్పి, పంపించేసాయి. కుదరదు. మీ అక్క లాంటి కరుణామయ్య ఇక్కడ ఉండగా వారెక్కడికో వెళ్ళాలా? మీ అక్క ఆశయాన్ని చంపడానికి వచ్చావా నువ్వు? కోవర్త మొహం దానా. అయ్యగారు, మీ మంచితనం మంది ఎక్కేసినట్టు ఎక్కేసింది అయ్యగారు. దిగిన తర్వాత మళ్ళీ బాధపడతారేమో, పంపించేయండి. ఒరే కల్వర్త మొహోడా, అలా చేస్తే మీ అమ్మగారికి చెడ్డ పేరు వస్తుంది కదా రాజ్యం. చూసారా, ఆయన్ని పంపడం తనకిష్టం లేదు కాబట్టి ఈ క్షణం నుంచి ఆయన ఇక్కడే ఉంటాడు. అక్క ఇష్టం లేదని చెప్పు. ఎలా చెప్పంటావే? సుబ్బు ముందు చెడ్డలోనైపోతాను, పైగా మొన్న డ్రామా ఆడమని తెలిసిపోతుంది. ఏంటా గుసగుసలు? ఇష్టం లేకపోతే చెప్పు రాజ్యం, ఇప్పుడే పంపించేద్దాం. అది కాదండి, ఆయన ఇక్కడ ఉంచితే మీకేమైనా ఇబ్బంది అవుతుందేమో. అబ్బాబే, నాకేం ఇబ్బంది లేదు. సుబ్బు, నన్ను ఇక్కడ వదిలేసి నువ్వు వెళ్ళు. స్టేషన్ దగ్గర డ్రాప్ చేయమంటావా? వద్దు సార్. మేడం, ఈయన సంగతి మీరు చూసుకుంటారు కదా. చూసుకుంటారు, నాకు తెలుసు. వెళ్ళొస్తాను. సచ్చినోడు ఇరికించేశాడు. ఇప్పుడు మాదాకాలం తల్లి. మా ఆయనకి అప్పడాలంటే చాలా ఇష్టం, ఎన్ని వేసినా తింటూనే ఉంటారు. ఆకలి వేస్తుంది, కొంచెం ఏమన్నా ఉంటే పెట్టు తల్లి. రే బాబు, వీధిలో ముష్టాడుకున్నట్టు ఇంట్లో ముష్టాడుకుంటే ఎలా? అడుక్కోవడం ముఖ్యం గాని ఎక్కడ అడుక్కోవడం అనేది ఇంపార్టెంట్ కాదు తల్లి. ఏడ్సావులే, ఏం కావాలి? ఒక అప్పడం పెట్టు తల్లి. ఇందులో ఈ తల్లి. ఆ బొచ్చేంటి బాబు? పోలీసోడికి లాఠీ, అడుక్కున్నోడికి బొచ్చు కామన్ కాదు తల్లి. సర్లే. అమ్మా, ఇంకా అప్పడం ఏం తల్లి? ఇప్పుడే కదా వేశాను. తినేసాను కదమ్మా. అప్పడం
కొందరు పొలిటీషియన్స్ గుట్టు చప్పుడు కాకుండా డబ్బులు తినేస్తారు. నువ్వు వాళ్ళని కూడా మించిపోయావు. ఆగు. అమ్మా ఇంకో అప్పుడే తల్లి. అమ్మా ఇంకో అప్పుడే తల్లి. అమ్మా ఇంకో అప్పుడే అమ్మా. నిన్ను నూనెలో వేసి వేస్ట్ చేస్తాను. పోయి హాల్లో కూర్చో, అన్ని ఒకేసారి పెడతాను. అయినా అప్పుడని చప్పుడు కాకుండా ఎలా తిన్నాడు? ఇంకో అప్పుడు ఇస్తే తిని చూపించాను తల్లి. చంపేస్తాను నిన్ను. పోయి బయట కూర్చో. ఆ తలుపులో ఏమిటి? వెళ్తానా వెళ్ళవనా? అమ్మా ఇంకో అప్పుడు అమ్మా. ఇంకే అప్పుడే లేవు. పోయి బయట కూర్చో. వామ్మో, ఏ చెప్పుడు కాకుండా పెట్టిందలో తినేసేవాడిని మొదటిసారి చూసా. నాయన ఎంతో ఇష్టంగా తెచ్చుకున్న అప్పుడాలు మొత్తం వీడి తినేసే ఉన్నాడు. కర్మ. తింటే శనగలు తినాలి, చూస్తే బన్ని సినిమాలు చూడాలి. అమ్మా ఒక శనగదానం చేయి తల్లి. సన్న సిద్ధవా అలపై పెడతావేంట్రా? శనగదానం చేయి తల్లి. నీలాంటి ఎదవలకి నేను చచ్చిన ఇవ్వను. అలాగనకమ్మా శనగదానం చేయి తల్లి. పెట్టానని చెప్పానా? అమ్మమ్మమ్మమ్మమ్మ నీ పాదం పట్టుకుంటాను. ఓ బాధెట్టమ్మా. మా అక్క వీటిని 3 రోజులు తినమంది. వెళ్ళు. ఏదోటి పెట్టి తల్లి. చంపుతా. మా అక్క వీటిని 3 రోజులు తినమంది. మధ్యలో అయిపోతే ఇవ్వదు. పోరా. అమ్మా శనగలు పెట్టి తల్లి. నీకు ఒక్కడేలాగే ఉందేంట్రా? నువ్వెన్నిసార్లు అడిగినా నేను ఇవ్వను. అయిపోతే తెచ్చేవాళ్ళు లేరు. డబ్బులు ఈ తల్లి, నేను తెచ్చి పెడతా. తెచ్చినందుకు డబ్బులు ఇవ్వాలా? వద్దమ్మా. మరేం కావాలి? శనగలు తెచ్చిన తర్వాత శనగలు ధర్మం చేయమ్మా. సచ్చినాడా, పని చేసి డబ్బులు సంపాదించొచ్చుగా. అడుకోవడం ఎందుకు? నేను అడుక్కునే తింటా, పని చేసి తిన్నమ్మా. నేను అడుకునే వాళ్ళకి అస్సలు పెట్టను. పైక నుంచి శనగలు పెట్టమ్మా. నేను పెట్టనన్నా? నీకంటే మా ఫ్రెండ్స్ శివానికి భవానికి పెట్టడమే బెటర్. వాళ్ళెవరమ్మా? నా ఫ్రెండ్స్. ఒకటి 3వ తరగతి చదువుతుంది, ఇంకొక 2వ తరగతి చదువుతుంది. వాళ్ళు నీ ఫ్రెండ్స్ ఏడు తల్లి. నీకెందుకు? నువ్వు పని చూసుకో. ఇందా నుంచి మిడతల్లో ఉన్నట్టు నవ్వుతున్నా. పుణ్యనా పెట్టి తల్లి. పైక నుంచి. ఈ అమ్మ తినే రకం గాని పెట్టే రకం కాదు. ఈ సుబ్బుగాడు ఉన్న దగ్గర ఉండకుండా అందరిని తీసుకొచ్చి నెత్తి మీద పెడతాడు. అసలు నేను దేనికొచ్చాను, ఏం చేస్తున్నాను? సాయంత్రం కల్లా 4 సీన్లు కావాలంట. నేనేమన్నా నిజమైన రచయితనా? అనగనగా ఒక పేదవాడు. అయ్యా ఒక చెకోడి ధర్మం చేయయ్యా. చెకోడి కూడా అడుక్కుంటారా? చెకోడి ధర్మం చేయి బాబు. ఒరే ఇసుకించకు నాకు. అసలే నా లవ నా దగ్గరికి రాక నేను ఏడుస్తుంటే. ఈ జన్మకి నీ లవరు నీ దగ్గరికి రాదు. ఇదే నా శాపనార్థం. శాపాలు పెడతావేంట్రా? చంపుతా. పోయి ఇక్కడి నుంచి. నేను వెళ్ళను. అక్కడ ఆవిడ పెట్టడం లేదు, ఇక్కడ నువ్వు పెట్టడం లేదు. ఆవిడ అంటే పద్దు దగ్గర అడుక్కుంటున్నావా? ఆమెయే పెట్టలేదు. సరే నేను ఒక పని చెప్తాను, చెయ్యి. అప్పుడు చెకోడీలు ఇస్తాను. నువ్వు నా రూమ్కి రా. స్వామి నిన్ను చేరాందికి వచ్చినా. అమ్మా ఇక్కడ ముంజికాయ మొహం అంటే ఎవరమ్మా? ముంజికాయ మొహమా? అవునమ్మా, ఆ ముంజికాయ మొహం దానికి ఉత్తరం ఇమ్మన్నాడమ్మా. ఎవరు? ఆ పక్క రూమ్ లో ఉన్న తాటి పీసు జుట్టోడమ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నీకు తెలుసా లేదా? ఆ మొహంతో ఇక్కడ ఎవరు లేరు. నీకు తెలియదు అనుకుంటా. పెద్దమ్మగా అని అడుగుతా. అది నేనే. ఏది నువ్వమ్మా? ఆ ముంజికాయ మొహం దాన్ని నేనే. ఆ లెటర్ లేవు. నేను అలాగేమోనమ్మా. నీకు శనగలు పల్లీలు ఇస్తాను, ఇవ్వరా బాబు. నేను అలా తీసుకోనమ్మా, అడుక్కునే తీసుకుంటా. సరే ఆ లెటర్ ఇవ్వు, బిచ్చం వేస్తాను. తీసుకో అమ్మా. చేతవా నన్నే రమ్మని రాశాడు. వీడికి కరెక్ట్ గా సమాధానం చెప్పాలి. ఇదిగో ఇది పట్టుకెళ్ళి ఆ ముసలి కొద్ది మొహంగాడికి ఇవ్వు. సరేనమ్మా. ఆగు. ఇదిగో
పల్లీలు తీసుకో. అలా తీసుకోనమ్మా. ఏ ఇలా తీసుకుంటే పనికి ఆహారం పథకం అవుతుందని భయమా? అవునమ్మా, ఉండండి చెప్తాను. అమ్మా కొంచెం శనగలు దానం చేయి తల్లి. థ్యాంక్స్ అమ్మా. 10 కాలాల పాటు పిల్ల జల్లతో చల్లగా ఉండి తల్లి. నడిరే జాములో. వెనకటికి ఎవడో అర్ధరాజ్యం రాసిస్తే అడుక్కుని తిని చిప్పు కడుక్కుని దాచుకున్నాడంట. అలా ఉన్నాడు ఏదవా. ఏంటివన్నీ కాలనీ అంతా అడుక్కునొచ్చా? అమ్మా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు తల్లి. ఈ శనగలు చిన్నపాప ఇచ్చిందమ్మా. ఈ చెకోడుల పక్క రూమ్ లో ఉన్న ఉంగరాల జుట్టోడు ఇచ్చాడమ్మా. అసలు ఏం జరిగిందంటే చాలే ఆపు. అక్క వీడికి ఆకలిస్తున్నట్టుంది, అన్నం పెట్టు. ఈ తల్లి చాలా పుణ్యాతురాలమ్మా. ఈ తల్లి ఇచ్చిన శనగలేనమ్మాయి. చాలే, నాకు తినడానికి లేవు, నీకెక్కడ పెడతా? అక్క అన్నం పెడుతుందిలే. బాబు నీకు ఆకలేస్తే నన్ను అడుగు, ఇలా అందరిని వెళ్ళి ముష్టి అడుక్కోకు. అలాగేనమ్మా, ఆకలేస్తుంది అన్నం పెట్టమ్మా. ఎన్ని సంవత్సరాలు అలవాటు ఉందో కానీ భలే అడుక్కుంటున్నాడు. తప్పు పద్దు, అలా అనకూడదు. అమ్మా ఆకలేస్తుంది అన్నం పెట్టమ్మా. నాకు దడొచ్చేస్తుంది. రా అన్నం పెడతా. కర్మ. అమ్మా రాత్రి కూరలు పెట్టకమ్మా, అసలే ఆరోగ్యం బాగలేదు. ఈ చెక్కడి గడి వల్ల అడుక్కునే వాడికి కూడా భయపడాల్సి వస్తుంది. ఇందాక నుంచి చెప్తున్నా అర్థం కాలేదా? అది ఆపేసి ముందు ధైర్యం చేయి, మీటింగ్ కెళ్ళాలి. నీ మీటింగ్ ఏంటో నాకు తెలుసులే. కళ్ళు కాంపౌండ్ పోయి నన్ను అమ్మేసి వస్తావు అంతేగా? నిన్ను కొనుక్కోవడానికి కూడా అక్కడ ఎవరు లేరులే. నువ్వు ఇట్టాగే మీటింగ్లు కళ్ళు కాంపౌండ్ లో తిరుగుతూ ఉండు. ఆ అడుక్కునేవాడు వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోతాడు. ఎవరు వస్తే ఏంటి, ఎవరు పోతే ఏంటి, వాడి వల్ల మనకి ఎంత లాభమో అది చూసుకోవాలి. అడుక్కు తినేవాడి దగ్గర గొక్కునేవాడు ఒకడని వాడి దగ్గర మనం అడుక్కు తినాలా? నేననేది అది కాదు, ముందు చొక్కా చేయి. అమ్మా ఒక ప్యాంటు షర్ట్ ఉంటే ధర్మం చేయి తల్లి. ఇట్ట అడుక్కునే బదులు ఏదైనా పని పాట చేసుకోవచ్చు కదా. నేను పాట పాడుకుంటూ అడుక్కుంటున్నాను బాబు, ఇది కూడా పనే. ఇది పనా కాదా? ఇందులో ఆదాయం ఎంత వస్తుందో తెలుసా? నువ్వు కూడా చీరకలు బొక్కలు వేసుకుని రా. అసలే చూడడానికి ఊరి చివర ఉన్న వాటర్ ట్యాంక్ లాగా ఉంటావు. ఇందులో కలెక్షన్ లెక్కెట్టిదిగే. ఒకసారి వెళ్ళేస్తావా? మీరిద్దరూ తర్వాత కొట్టుకుందరు కానీ ముందు ధర్మం చేయండి అమ్మా. అయ్యగారు ఏంటండి అరాచుకో? ఇన్ని రోజులు సేమ్ క్లాస్ లో తాగుతుంటే నీకు నాకు తేడా తెలియట్లేదురా. నీ లెవెల్ అంటే నీకు తెలియాలి కదా. పోయమంటావద్దంటావా? పోయండి అయ్యగారు. ఏంట్రా చూస్తున్నావు? ఆ గ్లాస్ కాలవలే కరెక్ట్. వస్తా ముందు కొట్టడంలో ఉన్న హాయి ఇంకా దేంట్లోనూ ఉండదురా. 2 పెగ్గులకి హాయ్ అంటున్నాడు. రోజుకు 2 సీసాలు తాగామని నేనేమనుకోవాలి? మందులో కరెక్ట్ మంచిగా ఈ చెగోడియా. అయ్యగారు చక్కగా లెగ్ పీస్ చేస్తానంటే వద్దన్నారు. ఈ చెక్కోడి దరిద్రంగా ఉంది అయ్యగారు. టేస్ట్లెస్ ఫెలో. ఒరే అవును అయ్యగారు, ఇప్పుడు ఒక ఫిగర్ ఉండి డాన్స్ చేస్తే ఉంటదరా మధ్య. అనగకురా నలుగురిలో నన్ను రాజా చులకన చేయకురా. నేను ఫిగర్ ఉంటే బాగుంటుందన్నాను కానీ ఇలా ఫిట్స్ వచ్చినాడు కాదు. ఓ చొక్కేయండి బాబయ్య. ఎవడన్నా అన్నం అడుక్కునేవాడు ఉంటాడు, బట్టలు అడుక్కునేవాడు ఉంటాడు. ఈడెవడరా మందు అడుక్కుంటాడా? వాడికి అది ఇది తేడా లేదా అయ్యగారు? సాయంత్రం మా కాడికి వచ్చి మా ఆవుని కూడా అడుక్కోవటానికి రమ్మన్నాడు. పంపుదామని అనుకున్నాను అయ్యగారు. నా మాట ఆడిని చచ్చింది అది. ఈయన ఎలా చేసుకోవాలి? అయ్యా నీకు పెళ్ళైందా? ఒకసారి ఒకసారి అవడం ఏంటిరా? అది ఏమన్నా సత్యనారాయణ సార్ అవుతాం ఏడాదికోసారి చేసుకోవడానికి. ఈ టైంలో మా బాబు ఫోన్ చేస్తున్నాడు ఏంటి? మేనేజ్ చేయాలి. డాడీ మంది వస్తున్నావా? వాసన వస్తుంది. మీది స్మార్ట్ ఫోన్ కాదు డాడీ, టూ స్మార్ట్ ఫోన్. ఇది మందు వాసన కాదు డాడీ, పతంజలి ఆయిల్ రాసుకుంటున్నాను నెత్తికి. సరే గాని నీకు కడప రెడ్డి బాబు తెలుసు కదా? బుర్రమేసాల అంకులే కదా. వాళ్ళు ఏదో పొలాలు బేర పెట్టారట, నీతో మాట్లాడమని చెప్పాను. అలాగే డాడీ.
మిస్ డాడీ. ఎవరయ్య గారు అంత మర్యాదగా మాట్లాడుతున్నారు? మా డాడీ రా, రెస్పెక్ట్ ఇవ్వాలిగా. అయ్యా నేను మీ నాన్నగారు వయసు బాబయ్యా, ఒక చుక్క ధర్మం చేయండి బాబయ్యా. పిండేసేవరా, పోసుకోరా. థ్యాంక్స్ బాబయ్యా. పోసుకోమంటే పట్టుపోయాడంట్రా. ఇందాక మీ ఆవిడ పంపుతున్నావు కదా, పమ్మాగరే పట్టుపోతాడు, జాగ్రత్త. మీ ఊళ్ళో పువ్వులు బాగా పండుతున్నాయి కదా అంకుల్, ఎందుకు అమ్మేస్తున్నారు? మన ఏరియాలోకి ఒక కొత్త రెడ్డి వచ్చాడు భాస్కర్ బాబు. వాడు పట్టుకుంటే బంగారం, ముట్టుకుంటే ముత్యాలు. ఒక్క మాటలో చెప్పాలంటే గోల్డెన్ హ్యాండ్ అనుకోండి. అతనితో కలిసి వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం. దానికి డబ్బు కావాలి, అందుకే భూములు అమ్మేస్తున్నాం. ఎవరండి ఆ మూతుబరి? అతను చాలా గొప్పవాడు. అతని గురించి ఎంత చెప్పినా తక్కువే. బాబు వచ్చాడు, కొంచెం టీ నీళ్ళు పోయించండి బాబు. టీ నీళ్ళు కూడా అడుక్కోవడం ఏంట్రా, పైగా గెస్టుల ముందు. అంకుల్ మీరు ఆయన గురించి పట్టించుకో. అన్నా ఏంటన్నా ఇలా అయిపోయావు? అంకుల్ వీడు మీకు తెలుసా? తెలుసా అంటారండి బాబు, బాగా తెలుసు. ఎవరు పేరు చెప్తే రాయలసీమలో పిల్లలు హాయిగా పాలు తాగుతారో, ఎవరు పేరు చెప్తే సుమోలు రిపేర్కి వచ్చేస్తాయో అతనే బాబు ఈ చెన్నకేశవరెడ్డి. కొండను తవ్వి గ్రానైట్ రాయిని బయటికి తీశారు. హలో, ఐఎమ్ కమింగ్. యా ఏంటి వీడే? గెటప్ చూసి గౌరవం తగ్గించొద్దు బాబు. అన్నను చూసి మంత్రులే భయపడతారు. మరి అంత గొప్పడు ఇంత ముస్టోడ్లో ఉన్నాడేంటి? అదే మాకు అర్థం కావడం లేదు. అన్న అసలు ఏం జరిగింది? ఎందుకు ఇలా అయిపోయావు? చెప్పన్నా, చెప్పు. నిన్నెలా ఎవరు మార్చేశారు? చెప్పన్నా, చెప్పు. వీడేమో ఆర్ట్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లా ఉన్నాడు, వీళ్ళేమో ఫ్యాక్షన్ స్టోరీ చెప్తున్నారు. అస్సలు మ్యాచ్ అవడం లేదే. ఎక్కడ 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 నా బావా? ఇదిగో బాబు, ఇక్కడే ఉన్నాడు. ఉండడమే కాదు బాబు, అడుక్కు తింటున్నాడు. అడుక్కు తింటున్నాడా? ఒరే బామ్మర్ది, ఇలా కొడితే మీ అక్క కంటే ముందు నేనే పోతాను రా. కొట్టాలా కొయ్యాలా? కోట్ల ఆస్తి పెట్టుకుని ఇలా అడుక్కు తినడం ఏంటి? అంతా నీ అక్క కోసమేరా. మా అక్క కోసం అడుక్కుంటున్నావా ఏంటి? కొత్తగా చెప్తున్నావా? కాదు, మీ అక్కకు వైరల్ జ్వరం వస్తుంది కాబట్టి అందుకే అడుక్కుంటున్నాను. భార్యకి వైరల్ ఫీవర్ వస్తే అడుక్కున్నారా? ఇది ఏ సీరియల్లో లేదే. అక్క, ఇది సినిమా కదా? కాదు, ఆ సినిమాలో హీరో గుళ్ళో అడుక్కుంటాడు, నేను ఇంట్లో అడుక్కుంటాను. తేడా ఉంది, అక్కడే నడుక్కోవడమేగా. అక్కడే పొరపాటు పడ్డారు. ఆ హీరో తల్లి హాస్పిటల్లో ఉంది కాబట్టి అతను గుళ్ళో అడుక్కున్నాడు. మా ఆవిడ ఇంట్లో ఉంది కాబట్టి నేను ఇంట్లో అడుక్కుంటున్నాను. కరెక్టే. చిన్న చెక్కుడలు అయితే ఇంటింటికి తిరిగి అమ్మాలి, పెద్ద చెక్కుడలు అయితే మార్కెట్లోనే అమ్మాలి. ఎవడైనా పిల్లానికి జ్వరం వస్తే దగ్గరుండి సేవలు చేస్తారు. నువ్వేంటి అడుక్కు తింటున్నావు? చిన్న మీద దెబ్బతిందా? ఎవరన్నా పెద్ద డాక్టర్ చూపిండి. అది కాదు సార్, వీడికి అసలే సినిమా పిచ్చి, అందుకే ఇలా తయారయ్యాడు. మీరెలా ఒప్పుకున్నారండి? మొదట్లో మా బావ పిచ్చి బాగా కలిసి వచ్చిందండి. మొదట్లో నరసింహ సినిమా చూసి కొండంతో గ్రానైట్ పెట్టాడు. ఆ తర్వాత గజనీ సెకండ్ హాఫ్ చూసి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యాడు. ఓహో, ఆ తర్వాత శివాజీ సినిమా చూసి డాలర్లు సంపాదించాడు. అంతే, మా సమోసా ఫ్యామిలీ కాస్త పెద్ద సుమో ఫ్యామిలీ. చొట్టల పట్ట బెందిలా ఉన్నాడు అనుకున్నా గానీ గట్టోడే. ఇప్పుడేదో సినిమా చూసి ఇలా తయారయ్యాడు. ఇదెక్కడ న్యాయం అండి?
ఆ సినిమాలో హీరో తల్లికి జబ్బు చేసి తను అడుక్కుంటే కలెక్షన్ మీద కలెక్షన్ ఇచ్చి ఆ సినిమాను 100 రోజులు చూసారే. నా భార్యకి జబ్బు చేసి నేను ఇంట్లో అడుక్కుంటే ఒక్క ఎపిసోడ్ చూడలేరా ఛానల్ మార్చకుండా? ఇంతకీ మీ అక్కకి తగ్గింపోలేదా? ఎప్పుడో తగ్గిపోయింది, నిన్నే మళ్ళీ వచ్చింది. ఏంటి జ్వరం, నువ్వు కనిపించట్లేదని బెంగ పెట్టుకుంది. బెంగ పెట్టుకుంటే జ్వరం వస్తుంది కానీ మొగుడొస్తాడా? అంటే మీ బావగారిని తీసుకుని ఉతికారేంటి దారిలో కొత్త బాబు బిలియనర్, ఈసారి మళ్ళీ మా ఇంటికి రా, భోజనం చేద్దు గాని. అమ్మా ఆకలేస్తుంది, కొంచెం మాదాకాలం పెట్టు తల్లి. నీ ఏకమ్మ మళ్ళీ మొదలు పెట్టావు, పద ఇంటికి పద. మాదాకాలం అట్టా ఎరుమోహాలు వేసుకొని చూస్తారంటారా? మీరు కూడా ఫాలో అవ్వండి. అయితే కోటేశ్వర వస్తారు, లేకపోతే పెంచగలు వస్తారు. వెళ్దాం పదరా. బా ఏం నువ్వు కూడా ఇలా అడుక్కుంటావా? సెటిల్ లా బావా. ఇప్పుడు ఏమంటావు బా? నన్ను కోవట్ అన్నావు, మా అక్క ఆశయాలని చెప్పడానికి వచ్చావా అన్నావు. ఆ సుబ్బుగాడి మాయలో పడి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు, అర్థం లేనట్టు పోట్లాడుతున్నావు. అసలు అక్క ఆశయాల వరకు వెళ్ళావు కానీ తన ఆశలేంటో ఎప్పుడైనా ఆలోచించావా? ఇప్పటికైనా సుబ్బు మబ్బులోంచి బయటికి రా. ఇంకా చాలు పద్దు, ఇంకా చాలు. నా కళ్ళు తెరిపించావు. ఎక్కడికి? నీ ఆశయ సాధనకి అసలు సిసలైన బెచ్చగాన్ని తీసుకురావడానికి. ఎంత పని చేస్తివిరో యములుడరా, ఎంత పని చేస్తివిరో యములుడరా.